చూడురి కేసీఆర్ వీడియోలు కనిపించవద్దు. అధికారంలోకి కొత్తగా ఎవరు వచ్చినా అన్ని చోట్ల తాము మాత్రమే కనిపించాలనుకుంటారు. ఎక్కడికి వెళ్ళినా ప్రజలలో తమ ఫోటోలే ఉండాలని, వేరే ఎవరూ కనిపించకూడదని కోరుకుంటారు. కొత్త సర్కార్ కూడా అదే పని చేసినట్లుగా కనిపిస్తుంది. పాత సర్కార్కు సంబంధించిన కార్యక్రమాల డేటా మొత్తం యూట్యూబ్ నుంచి తొలగించేసింది. 2 అధికారిక యూట్యూబ్ ఛానల్స్ నుండి 10 ఏళ్ల కేసీఆర్ పాలనకు సంబంధించిన ఒక్క వీడియో కూడా అందులో లేదు. సర్కారు పెద్దలు కావాలని ఇదంతా చేయించారని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఐఎన్పీఆర్కు సంబంధించి అధికారులు ప్రభుత్వ పెద్దల అల్టిమేటం. అధికారిక యూట్యూబ్ ఛానల్ తెలంగాణ సీఎంఓ. తెలంగాణ ఐఎన్పీఆర్లో మాయమైన కేసీఆర్ వీడియోలు. అధికారిక వెబ్సైట్లో నుంచి కూడా డేటా మాయం. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం నుంచే డేటా అవైలబుల్. పాత వీడియోలన్నీ తొలగించిన అధికారులు కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని అసెంబ్లీ సాక్షిగా ఇటీవల రేవంత్ రెడ్డి చెప్పిన వ్యాఖ్యలు సీఎం వ్యవహారంపై తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. ఇగో తెలంగాణ సీఎంఓ అని ఉంటుంది, ఇలా వీడియోలు ఉంటాయి. దాదాపుగా ఇప్పుడు మొత్తం కేసీఆర్ వీడియోలు లేకుండా చేసిరండి. ఇక్కడ ఏంది అంటే పూర్తి స్థాయిలో వివిధ ఛానల్కు సంబంధించి, అది శాటిలైట్ ఛానలా లేకపోతే ఇంకో ఛానలా ఏదైనా సరే ఆ ఛానల్కు సంబంధించి తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా మేము అందులో నుంచే సోర్స్ తెలంగాణ సీఎంఓ నుంచి ఆ వీడియోలు తీసుకొని తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ ప్రభుత్వం చేసే అధికారిక కార్యక్రమాలు ఎట్లుంటాయి ఏం కథ అనేది వివరించే ప్రయత్నం చేస్తాం, లైవ్ పెడతాం. ఈరోజు కేసీఆర్ మీద ఎంత కుట్రపూరితం అంటే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు చెప్పిండు. ఏమని చెప్పిండంటే రేవంత్ రెడ్డి కేసీఆర్ ఆనవాళ్లే లేకుండా చేస్తా అని చెప్పి మొట్టమొదటి ప్రయోగం ఏం చేసిండంటే ప్రశ్నించే గొంతుకు సంబంధించిన జర్నలిస్ట్ శంకర్ మీద దాడి. సెకండ్ ఏంటంటే ఐఎన్పీఆర్కు సంబంధించిన తెలంగాణ సీఎంఓ అని అఫీషియల్గా ఉంటుంది, ఇది తెలంగాణ సీఎంఓ అని ఉంటుంది. ఆ యూట్యూబ్లో వీడియోలు కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలనకు సంబంధించిన ఏ ఒక్క వీడియో కూడా కనిపించకుండా డిలీట్ చేసిన దుర్మార్గమైన పరిస్థితి. ఇక ఇంతకంటే ఏం కావాలి? ఇంతకంటే కక్ష సాధింపు చర్య ఇంకేముంటుంది? అరే కేసీఆర్కు సంబంధించి 10 సంవత్సరాల పాటు పూర్తి స్థాయిలో కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత ఘోరమైన పరిస్థితి ఇంకేముంటుంది? తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరే చెప్పుర్రిగా. కేసీఆర్ వీడియోలు ఉండద్దంటూ టార్గెట్గా పూర్తి స్థాయిలో వీడియోలన్నీ డిలీట్ చేశారండి. ఇంత దారుణమా? కేసీఆర్ అంటే అంతదా? అరే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన ఉద్యమ నేత, ఉద్యమ రథసారథి, 4 కోట్ల మందికి బాసటగా నిలిచిన రియల్ హీరో, నాట్ రియల్ హీరో. గుర్తుపెట్టుకోరి. ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తే లేకపోతే యనమల రేవంత్ రెడ్డి అనబడే సీఎం, మంత్రులు మీరందరూ కూడా లేరు. గుర్తుపెట్టుకోరి. అది కేసీఆర్ తెచ్చిన ఉద్యమ స్ఫూర్తి కావచ్చు, కేసీఆర్ పెట్టిన భిక్ష కావచ్చు. అంతే అంటాం. ఎందుకంటే మార్పు ప్రజాస్వామ్యంతో వచ్చింది, ఓట్లతో గెలిచి. నేను ఈ విషయం మాట్లాడట్లేదు. ఈరోజు మన రాష్ట్రం మనకు వచ్చింది కాబట్టి అక్కడ మీరు సీఎం అయ్యారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేసీఆర్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ కూడా ఏది పడితే అది దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇక దీన్ని ఎట్లా చూస్తారో ఏం కథనో మీరే ఆలోచించరు తెలంగాణ ప్రజలారా. ఇంతకంటే దారుణం ఇంకోటి